హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వీడియోలో ఆల్రెడీ ఫాల్ 2024 వాళ్ళకి మొత్తం ఇంకా ప్యాకేజింగ్ టైము, లగేజెస్ టైము అండ్ ఇంకా ట్రావెల్ టైం అయిపోతుంది అనమాట. వీసా ఇంటర్వ్యూస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఇంకా జూలై ఎండింగ్కి ఆగస్ట్కి మొత్తం అయిపోద్ది కూడా. సో ఇప్పటి నుంచే మీరు ఫ్లైట్ టికెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మీరు వీసా వచ్చేంత వరకు ఫ్లైట్ టికెట్స్ గురించి వెయిట్ చేసి కనుక అప్పుడు ఒకవేళ వీసా వచ్చాక మీ ఫ్లైట్ టికెట్ మీరు బుక్ చేసుకున్నట్లయితే చాలా అమౌంట్ అనేది ఊరికే కళ్ళ ముందు లాస్ అయిపోతారనమాట. సో కొన్ని టిప్స్ అయితే చూద్దాం ఫ్లైట్ టికెట్ బుకింగ్‌కి ఎట్లాంటివి అయితే ఫాలో అవ్వాలో. ఒక 10 పాయింట్స్ అయితే చూద్దాం ఈ వీడియోలో. సో మీరు గాని నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ అనేది కొట్టారంటే నేను పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్‌స్టా ఐడీ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. పాయింట్ నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. బుక్ ఎర్లీ. సో మీరు ఎంత వీలైతే అంత ముందు ఎర్లీగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు పోస్ట్‌పోన్ చేసుకుంటా ఎళ్ళే కొద్దీ ఒక్కళ్ళు గనక అదే సేమ్ ఫ్లైట్‌లో వేరే వాళ్ళు బుక్ చేస్తే ఖచ్చితంగా అదొక 5,000, 10,000 అనేది ఖచ్చితంగా పెరుగుతదనమాట. సో మీరు డిలే చేసుకోకుండా మహా అయితే మీకు ఒకవేళ వీసా రాకపోయినా పోయేదంతా ఒక $70 లేదా $100 లేదా $150 పోతాయి. అంటే ఒక ₹1,00,000 టికెట్ మీద ఒక 10,000 వర్స్ట్ కేస్‌లో యేసుకొని పోతాయి అనుకోని బుక్ చేసినా సరే, ఇప్పుడు మీకొచ్చే ₹1,00,000 వచ్చే టికెట్ మీకు రేపు జులై ఎండింగ్‌కి, ఆగస్ట్‌కి అదే ₹1,00,000 టికెట్ మీకు 1.5 లాక్, 1.6 లాక్ కూడా బుక్ చేసుకొని వస్తారనమాట. సో మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే విషయంలో ఎంత ఎర్లీగా బుక్ చేసుకోవడానికి పాసిబుల్ అయితే అంత ఎర్లీగా బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ 2 వచ్చేసి ఏంటంటే యూజ్ స్టూడెంట్ డిస్కౌంట్స్. అన్ని స్టూడెంట్ డిస్కౌంట్స్ ని ఒకసారి బ్రౌజ్ చేయండి. ప్రతి ఎయిర్లైన్స్ స్టూడెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటదన్నమాట. ఇప్పుడు ఖతార్‌లో ప్రైస్ తగ్గకపోయినా గానీ స్టూడెంట్ ద్వారా స్టూడెంట్ అకౌంట్‌లో బుక్ చేసుకుంటే మీకు థర్డ్ ఎక్స్ట్రా బ్యాగ్ అనేది వస్తది. అట్లా ఎమిరేట్స్‌లో గనక మీరు మీ I-20 అప్‌లోడ్ చేసి మీ స్టూడెంట్ అకౌంట్‌ని గనక యాక్టివేట్ చేసుకుంటే గనక మీకు నియర్లీ 10% 5-10% అనేది డిస్కౌంట్ వస్తదనమాట ఇన్‌స్టంట్‌గా ఫ్లాట్‌గా. అండ్ ఆల్సో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో కూడా అంతే సేమ్ 10,000 నుంచి 10% వరకు మీకు స్టూడెంట్ డిస్కౌంట్ అనేది వస్తది. సో ప్రతి ఎయిర్‌లైన్స్‌లో మీరు స్టూడెంట్ డిస్కౌంట్ ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ డైరెక్ట్‌గా మీరు ఇప్పుడు ఏ ఎయిర్‌లైన్స్ అయితే చూస్తున్నారో ఇన్‌కేస్ ఇప్పుడు మీరు టర్కిష్ ఎయిర్‌లైన్ చూస్తుంటే గనక జస్ట్ వాళ్ళ నంబర్ ఉంటది అక్కడ 24 అవర్ టోల్ ఫ్రీ నంబరు. వాళ్ళకి కాల్ చేసి ఇట్లా నార్మల్‌గా స్టూడెంట్ అకౌంట్స్‌కి స్టూడెంట్ డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా? స్టూడెంట్ అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలని అడిగితే వాళ్ళు మీకు ప్రాసెస్ చెప్తారు. సో ఖచ్చితంగా మీరు బుక్ చేసుకునే ఎయిర్‌లైన్‌కి స్టూడెంట్ డిస్కౌంట్స్ ఏమన్నా అప్లై అవుతాయేమో చూడండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి మన యూనివర్సిటీస్ అన్నీ వాళ్ళకి మన I-20 అప్‌లోడ్ చేస్తే స్టూడెంట్‌గా వెరిఫై చేస్తారనమాట. సో ఈ స్టూడెంట్ డిస్కౌంట్‌ని ఖచ్చితంగా పట్టించుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ నంబర్ 3 ఏంటంటే ఫ్లెక్సిబుల్ డేట్స్. ఈ మీ డేట్స్ ఎలా ఉండాలంటే అంటే ఐ నో మనం ఒక జీవితంలో ఇది ఒక పెద్ద స్టెప్ కాబట్టి ఇండియా టు యూఎస్ అనేది ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మంచి రోజు చూసుకొని వెళ్ళాలి, మంచి టైం చూసుకొని వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఆబ్వియస్లీ నాకు కూడా అప్పట్లో అలా చెప్పేవాళ్ళు. కాకపోతే మనకి వచ్చింది ఏంటంటే ఎయిర్‌లైన్ టికెట్స్ అనేవి ట్యూస్‌డేస్ తక్కువ ఉంటాయి అనమాట. ట్యూస్‌డేస్ అంటే మంగళవారం. ఇళ్లల్లోనేమో మంగళవారం వెళ్ళకూడదు అది ఇది అంటారు. నేను యూఎస్ వచ్చిందైతే జూలై 28 మంగళవారం రోజే బయలుదేరి వచ్చాను నేను. సో ట్యూస్‌డేస్ అంటే కంపారిటివ్‌లీ చూసుకుంటే మరీ ఎక్కువ తగ్గకపోయినా అట్‌లీస్ట్ ఒక 5,000-6,000 లేదా అప్పుడప్పుడైతే 10,000 తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఏ రోజు బయలుదేరినా మంచి రోజు అనుకోని, ఏ రోజు బయలుదేరినా మంచే జరుగుతదనుకోని మన మైండ్ సెట్‌ని కొంచెం అలా పక్కన పెట్టి, ఏ రోజైతే తక్కువుందో మీ డేట్స్ ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజైతేనే కుదురుతది, ఆ రోజైతేనే అవుతది అన్నట్టు కాకుండా ఏ రోజైనా సరే ఎళ్ళేటట్టుగా చూసుకొని వీసా ఇంటర్వ్యూకి ముందే మీరు క్యాన్సిలేషన్ పాలిసీ పెట్టుకొని ఫ్లెక్సిబుల్ డేట్స్‌లో ట్యూస్‌డే అయినా ఏ రోజు తక్కువుంటే ఆ రోజు చేసుకుంటే మీకు మంచి ప్రైజెస్ అనేవి వస్తాయన్నమాట ఫ్లైట్ టికెట్స్. నెక్స్ట్ పాయింట్ నంబర్ 4 కంపేర్ చేయండి ఫ్లైట్ టికెట్స్‌ని. ఇప్పుడు నేనైతే మోస్ట్‌లీ అసలు నేను ఈ 2 వెబ్‌సైట్స్ తప్పితే ఇంకొక వెబ్‌సైటే వాడననమాట. ఓన్లీ నేను స్కై స్కానర్ వాడతాను అండ్ ఆల్సో గూగుల్ ఫ్లైట్స్ వాడతాను. సో నేను పాత వీడియోస్‌లో కూడా అయితే చూపించాననమాట. అసలు గూగుల్ ఫ్లైట్స్ ఎట్లా ఉంటది అది అని చెప్పేసి. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్‌లో నా పాత ఫ్లైట్ టికెట్ వీడియోస్ లింక్స్ అన్ని ఒకసారి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో మీరు డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో సేమ్ ఫ్లైట్స్ యొక్క కాస్ట్ కంపేర్ చేయండి ఎందుకంటే మీకు కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటది అప్పుడప్పుడు. కొన్ని సార్లు అదే అఫీషియల్ ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లో ఎక్కువున్నా సరే మీకు ఫ్రీగా సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఫుడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మీకు లగేజ్ కూడా 2 బ్యాగ్స్ కూడా ఫ్రీగా ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. బట్ కొన్ని సార్లు థర్డ్ పార్టీ ద్వారా చేస్తే ఏంటంటే
వేరే వేరే వెబ్సైట్స్లో చేస్తే వాళ్ళేంటి తక్కువ చూపిస్తారు. మనం బుక్ చేసిన తర్వాత ఏమంటారు, మనకి ఎక్స్ట్రా బ్యాగ్ పర్చేస్ చేసుకోవాలి, లేదంటే మనం సీట్ సెలక్షన్కి ఎక్కువ కట్టాలి, అలా ఎక్కువ కట్టాలి, ఇలా ఎక్కువ కట్టాలని చెప్పేసి చాలా తతంగా ఉంటదనమాట. సో మీరు ఖచ్చితంగా ఒక 2 వెబ్సైట్స్, 3 వెబ్సైట్స్ కంపేర్ చేసేటప్పుడు గూగుల్ ఫ్లైట్స్ అయితే చూడండి. గూగుల్ ఫ్లైట్స్‌లో మీకు అన్నీ చూపిస్తదనమాట ప్రైజెస్. సో స్కై స్కానర్‌లో కూడా బానే ఉంటది. సో మీరు బుక్ చేసేటప్పుడు అసలు అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు రేపు క్యాన్సిలేషన్ పాలిసీ అయినా ఇవన్నీ స్ట్రాంగ్‌గా ఉంటాయి. బట్ మీరు వన్స్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌లో గాని, వెబ్‌సైట్స్‌లో గాని బుక్ చేసేటట్టయితే వాళ్ళకి కాల్ చేసి ఒకటికి 2 సార్లు వాళ్ళ క్యాన్సిలేషన్ పాలిసీ అండ్ ఆల్సో మీ ప్రైజెస్ ఇంకేమన్నా బ్యాగేజ్ అలవెన్సెస్ ఇవన్నీ కరెక్ట్‌గా కనుక్కొని మీరు కంపేర్ చేసుకొని ప్రైజెస్ దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ నంబర్ 5 ఏంటంటే లే ఓవర్స్ ఎక్కువున్న అంటే ఎక్కువంటే మరీ గంటలు, రోజులు తరబడి కాకపోయినా ఆప్ట్ ఫర్ లే ఓవర్స్. పాయింట్ నంబర్ 5 అదే అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్లైట్ అయితేనే ఎళ్తాను. లేదంటే మధ్యలో నాకు 1 అవర్ స్టాప్ ఉంటే ఎళ్తా, 2 అవర్స్ స్టాప్ ఉంటే ఎళ్తా అనుకోకుండా, మధ్యలో ఒక 6 అవర్స్ స్టాప్ ఉన్నా గాని ప్రశాంతంగా ఉంటది. యాక్చువల్‌గా నా నా పరంగా నన్నడిగితే మాత్రం మధ్యలో లే ఓవర్ అనేది ఖచ్చితంగా 4 అవర్స్, 4-5 అవర్స్ ఉండేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే 2 ½ అవర్స్, 3 అవర్స్ ఉన్న కేసెస్‌లో ఏంటంటే అప్పుడప్పుడు మనం ముందొచ్చే ఫ్లైట్ ఒకవేళ 1 ½ అవర్, 1 అవర్ డిలే అయిందనుకోండి, మీరిక్కడ దిగి మళ్ళీ నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసి ఎళ్లి నెక్స్ట్ ఫ్లైట్‌ని క్యాచ్ చేసేలోపు టైం అనేది అయిపోయే ఛాన్స్ ఎక్కువుంటది. సో, వేరాజ్ మీరు ఒక 4 అవర్స్ పెట్టుకుంటే ఒక 1 అవర్ డిలే అయినా మీరు ప్రశాంతంగా ఎళ్లి గేట్ దగ్గర కూర్చొని వెయిట్ చేసి ఎళ్ళొచ్చనమాట. సో, ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు లే ఓవర్స్ ఎక్కువున్నా ప్రైజెస్ తక్కువుంటాయి. అట్లా అని చెప్పేసి 48 అవర్స్, 72 అవర్స్ కాకుండా 33 అవర్స్ ఆల్సో ఫైన్ అని నా ఫీలింగు. ఎందుకంటే మోస్ట్‌లీ నార్థర్న్ పార్ట్ ఆఫ్ అమెరికా అంటే న్యూయార్క్ అటు సైడ్ అయితే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఏమన్నా అవైలబుల్ ఉంటాయేమో. చికాగో, న్యూయార్క్, సియాటిల్, వాషింగ్టన్ అటు. బట్ వేరాజ్ మీరు టెక్సస్ రావాలన్నా, డాలస్ వైపు రావాలన్నా, ఓక్లహోమా వైపు రావాలన్నా, ఇటు సైడ్ ఎటు సైడ్ రావాలన్నా మీరు ఖచ్చితంగా మీకు డైరెక్ట్ ఫ్లైట్స్ అంత ఫాస్ట్‌గా అవైలబుల్‌లో ఉండవు. డీఎఫ్‌డబ్ల్యూ డాలస్‌కి అయితే ఖచ్చితంగా ఉండవు డైరెక్ట్ ఫ్లైట్స్. ఖచ్చితంగా మీరు ఎక్కడో చోట ఆగే రావాలన్నమాట. సో, లే ఓవర్ ఉన్నా సరే ప్రైజెస్ తక్కువుండేలాగా అప్ టు 35 అవర్స్ అయితే ఫైన్. అట్లా చూసుకొని లే ఓవర్ కొంచెం ఎక్కువున్న ప్రైజెస్ తక్కువలో బుక్ చేసుకొని రండి. పాయింట్ నంబర్ 6 ఏంటంటే, ఈ టిప్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు కొన్ని వెబ్‌సైట్స్ మీకు ఎట్లా అలౌ చేస్తాయంటే, ప్రైస్ లాక్ అనేది చేసుకోవచ్చు మీరు. ప్రైస్ లాక్ అంటే ఇప్పుడు మీరు ఒక ప్రైస్ అనేది మీరు ఆ వెబ్‌సైట్‌లో చూస్తుంటే, అదే ప్రైస్‌ని మీరు ఆ ఎయిర్‌లైన్‌కి ఆ టికెట్‌కి లాక్ చేసి ఉంచడానికి మీరు ఒక ₹3000 గాని, ₹4000 గాని కడితే అది అట్లా ప్రైస్ లాక్ అయి ఉంటదనమాట. ఇన్ కేస్ కొంతమంది ఫినాన్షియల్‌గా అప్పటికే వెంటనే 1,00,000 పెట్టి టికెట్ బుక్ చేయలేకపోయినా, లేదంటే వీసా కోసం భయపడి చేయకుండా ఉన్నా సరే, మీరేం చేస్తారంటే ఇనీషియల్‌గా ఆ ప్రైస్ లాక్ ఫ్యూచర్‌ని వాడి, ఆ ఫ్లైట్ టికెట్‌ని ఆ వెబ్‌సైట్స్‌లో మేక్ మై ట్రిప్‌లో ఉంటది, ఎక్స్‌పీడియాలో ఉంటది. సో, అట్లా కొన్ని వెబ్‌సైట్స్‌లో మీకు ప్రైస్ లాక్ అనేది ఉంటది. సో, అట్లాంటి కేసెస్‌లో ఒకవేళ ప్రైస్ లాక్ ఒక 3000కో, 4000కో వస్తుందనుకోండి. తక్కువ చీపెస్ట్ ప్రైస్ 80,000, 90,000 అనుకోండి. మీరు దాన్ని అట్లా ప్రైస్ లాక్ చేసి పెట్టుకొని 14 డేస్‌కి గాని, 10 డేస్‌కి గాని అట్లా లాక్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇన్ కేస్ మీరు వీసా గురించి వెయిట్ చేస్తున్నా, లేదంటే మనీ మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా, మనీ ఫాస్ట్‌గా రావటానికి అందరికీ అవ్వదు కదా! సో, మనీ అరేంజ్ చేసుకునే లోపు ప్రైస్ లాక్ ఫీచర్‌ని అయితే వాడి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ప్రైస్‌ని అయితే లాక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్ నంబర్ 7 వచ్చేసి ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీరు చూసే ప్రతి వెబ్‌సైట్‌లో ఇఫ్ ఇన్ కేస్ మీరు గూగుల్ ఫ్లైట్స్ గాని, స్కై స్కానర్ గాని వాడుతుంటే అది మిమ్మల్ని ఎట్లా అయినా గాని థర్డ్ పార్టీకే మళ్ళీ రీడైరెక్ట్ చేస్తదనమాట. సో, ఈ రీడైరెక్ట్ చేసేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎటువంటి వెబ్‌సైట్ పడితే అటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోవద్దు. ఖచ్చితంగా అది ట్రస్టెడ్ వెబ్‌సైట్ కొంచెం తెలిసిన వెబ్‌సైట్ అయితేనే వెళ్ళండి. అట్లా కాకుండా రివ్యూస్ ఉంటాయి అక్కడ. మీరు స్కై స్కానర్‌లో, గూగుల్ ఫ్లైట్స్‌లో చూసేటప్పుడు మీకు ఆ ఎయిర్‌లైన్ ఎక్కడికైతే మీకు రీడైరెక్ట్ చేస్తుందో దానికి అక్కడ రివ్యూస్ కింద ఎన్ని స్టార్స్ ఉన్నాయని చెప్పి ఉంటది. సో, మంచి వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్ అయినప్పుడు అక్కడే మీకు ఆఫర్స్ సెక్షన్‌లో ఈ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌కి 5000 తగ్గటం, లేదా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కి ఒక 5000 తగ్గటం, 7000 తగ్గటం. ఇట్లా ఈ క్రెడిట్ కార్డ్ వాడితే ఇంత అమౌంట్ అనేది తగ్గుతాం అనేది ఉంటదనమాట. సో, కొన్ని సార్లు ఆ క్రెడిట్ కార్డ్ మన దగ్గర అవైలబుల్ లేకపోవచ్చు. బట్ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ గాని ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరు బుక్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్‌ని కూడా ఒకసారి బ్రౌజ్ చేసి ఏం క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయనేది కూడా చూసుకోండి. అండ్ పాయింట్ నంబర్ 8 ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. బుక్ ఎర్లీ అనేది ఫస్ట్ పాయింట్. అది మోస్ట్ ఇంపార్టెంట్. తొందరగా చేసుకోండి టికెట్. అండ్ పాయింట్ నంబర్ 8 ఇది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఎయిర్‌పోర్ట్స్ అనేది ఇప్పుడు ఒకవేళ చూస్ ద ఆల్టర్‌నేట్ ఎయిర్‌పోర్ట్. ఇప్పుడు ఒకవేళ మీరు ఏపీలో ఉన్నామంటే మనం హైదరాబాద్ నుంచే ఎళ్ళాలని కాదు కదా! సో, మనకున్న నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు ఇనీషియల్‌గా బెంగుళూరు గాని, చెన్నై గాని, హైదరాబాద్ ఇటువైపు చెన్నై, బెంగుళూరు ఈ 3 ఎయిర్‌పోర్ట్స్ నుంచి మనకు కనెక్టింగ్ కొంచెం బావుంటాయి.
అండ్ మీరు ఏపీలో ఉంటున్నా సరే బెంగళూరు వెళ్ళి రావాలంటే మహా అయితే మీరు ఒక్కళ్ళే వెళ్ళేటట్టు అయితే ఓకే. ఈ రోజుల్లో అందరూ పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒకవేళ డ్రాస్టిక్ చేంజెస్ కనుక ఉంటున్నాయి అనుకోండి, ఇప్పుడు ఒకవేళ మీకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 20,000 కానీ 25,000 కానీ తక్కువ ఉంది అనుకోండి ఫ్లైట్ టికెట్. అట్లాంటి కేసెస్లో, అట్లాంటి సినారియోస్లో మీరు ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి మీరు డైరెక్ట్గా ఇటువైపు ఎక్కడికైతే అక్కడికి యూఎస్కి మీ ఎయిర్పోర్ట్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి. హైదరాబాద్ నుంచే చూడకుండా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నా, నెల్లూరులో ఉంటున్నా, గూడూరులో ఇటువైపు ఉంటున్నారు అనుకోండి, తమిళనాడుకి దగ్గరలో మీకు చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది కదా. కొన్ని సార్లు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలా తక్కువ దొరుకుతాయి హైదరాబాద్ మీద. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ లైక్ మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇంకా యూఎస్ వచ్చే వాళ్ళు స్టూడెంట్స్ చెప్పక్కర్లేదు, మీరు ఎయిర్పోర్ట్ చూస్తే మీకు అర్థమైపోయింది. సో ఖచ్చితంగా ఒకసారి మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ని చేంజ్ చేసి ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే ఇది వర్తా కాదా అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత టికెట్ బుక్ చేయండి. కొన్ని సినారియోస్లో అయితే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే ఢిల్లీ నుంచి ఫ్లైట్ టికెట్ 70,000కే దొరికిందని చెప్పేసి జస్ట్ ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళు 2 బ్యాగ్స్ తీసుకెళ్ళాలి కాబట్టి పేరెంట్స్ని ఒకళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఒక ఫ్లైట్ టికెట్కి వాళ్ళకి ఒక 20 ఒక బ్యాగ్ వస్తుంది, వీళ్ళకి ఒక బ్యాగ్ ప్లస్ క్యాబిన్ వస్తుంది కదా. సో అట్లా ఇక్కడ నుంచి ఒక 5,000 10,000 పోయినా అక్కడి నుంచి రిటర్న్ వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ట్రైన్లో వచ్చేసారు. అతను అక్కడి నుంచి 70Kకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఎంత చూసుకున్నా 80 to 85K. సో ఎట్లాంటి కేసెస్లో మీకు హైదరాబాద్ నుంచి 1,00,000 1,10,000 అట్లా ఉన్నాయి అనుకోండి, అక్కడి నుంచి ఢిల్లీ నుంచి 70K అంటే ఇట్స్ నాట్ ప్రిఫరబుల్, బట్ మనీ సేవ్ చేయాలి ఖచ్చితంగా, మనీ కొంచెం ఫైనాన్షియల్గా చూసుకుందాం ఏమవుతుందిలే అన్న వాళ్ళు ఒకసారి ఈ ఎయిర్పోర్ట్స్ ఆప్షన్ అనేది ఎక్స్ప్లోర్ చేసి ఒక్కొక్క ఎయిర్పోర్ట్ నుంచి ఎంత ఉందో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎక్స్ట్రా ఫీజెస్ అన్నిటిని అవాయిడ్ చేయండి. మీరు ఒకసారి బిల్లింగ్ దాకా వెళ్ళినప్పుడు మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి పే చేసేటప్పుడు అసలు ఏమేం ఫీ ఎంతెంత పడింది, అసలు మీకు లగేజ్ అలవెన్సెస్ అక్కడ లాస్ట్లో మీకు మొత్తం టికెట్ సమ్మరీ వస్తుంది కదా. సో 23 kgs 2 బ్యాగ్స్ వస్తున్నాయా, క్యాబిన్ వస్తుందా, సీట్ సెలక్షన్ వస్తుందా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారా, వీటన్నిటితో కలిపేనా ఈ ప్రైజ్. లేదంటే కొంతమందికి ఏంటంటే టికెట్ బుక్ చేసేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు సీట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక సపరేట్ ప్రైస్ ఉంటుంది, మీల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక సపరేట్ ప్రైస్ ఉంటుంది. కొన్నిసార్లు బ్యాగేజ్ కూడా ఒకటే ఇచ్చి ఇంకొక బ్యాగేజ్ కావాలంటే ఎక్సెస్ ప్రైస్ కట్టాలని ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలంటే మీరు ఎక్స్ట్రా ఛార్జీలు ఏమేమి ఉన్నాయి, లేదా టికెట్లో అన్ని ఇంక్లూడెడా కాదా అని చెప్పేసి 1-2 సార్లు లాస్ట్లో కూడా చెక్ చేయండి. ఆ ఎయిర్లైన్ టికెటింగ్ ప్రైజెస్ అన్ని లాస్ట్లో సమ్మరీలో కూడా. సో ఇట్లా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎక్స్ట్రాగా ఛార్జెస్ ఏం పడకుండా ఉంటాయి తర్వాత. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఒకవేళ మీ కాలేజ్ స్టార్ట్ డేట్ కొంచెం ముందే ఎర్లీ అడ్మిషన్ డేట్ కొంచెం ముందు ఉందనుకోండి, జూలై 17th 18th కూడా ఉంటుంది కొంతమందికి. అండ్ కొంతమందికి లేట్ అడ్మిషన్ డేట్ అనేది 28th August కానీ 1st September 4th September 5th September కూడా ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి కేసెస్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎప్పుడు ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తారంటే జూలై 25th తరువాత ఆగస్ట్ 25th లోపు. ఈ 1 month అనేది చాలా హెక్టిక్గా ఉంటుంది ఎయిర్లైన్స్ కానీ టికెటింగ్ కానీ. సో మీకు ఒకవేళ ఎర్లియస్ట్ అడ్మిషన్ డేట్ అనేది మీరు యూఎస్లో ఎంటర్ అవ్వచ్చు అనేది మీకు జూలై 16th ఇచ్చారు అనుకోండి. సో జూలై 16th ఇచ్చినప్పుడు మీకు ఒకవేళ మీ వీసా అయిపోయి జూలై 16th లో మొత్తం అయిపోతుంది, వీసా ఇంటర్వ్యూ ఆల్రెడీ జూలై 16th కంటే ముందే మీకు షెడ్యూల్ అయ్యి ఉంది అనుకుంటే క్యాన్సిలేషన్ పాలసీ చూసుకొని రీఫండబుల్ టికెట్ ని జూలై 16th లేదా జూలై 17th చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైమ్ ఆఫ్ ద విండోస్ అనేది మీరు ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఎందుకంటే నేను ఆగస్టులో స్టార్టింగ్ లోనే వెళ్తాను అంటే అసలు జూలై 25th తర్వాత నుంచి ఆగస్ట్ 25th లోపు చాలా హై ఉంటాయి ప్రైజెస్. సో అట్లాంటి కేసెస్లో సెప్టెంబర్ కొన్ని కాలేజెస్ మీకు లేట్ అడ్మిషన్ డేట్ అనేది మీకు అంటే వాళ్ళకి అసలు క్లాసెస్ స్టార్ట్ డేటే September 5th అట్లా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకైతే September 1st 2nd వెళ్ళినా కానీ అసలు ఇబ్బంది ఉండదు. సో అందరూ ఏంటంటే ఆగస్ట్ స్టార్టింగ్ ఎండింగ్కి వెళ్ళిపోతారు కాబట్టి 28th 29th లేదా ఆగస్ట్ 30th September 1st ఈ విండోస్లో కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఒకవేళ మీ కాలేజ్ ఆ అడ్మిషన్ డేట్స్ని ఒప్పుకుంటా ఈ డేట్స్ లోపు రావచ్చు, రూల్ ఏం లేదు అనుకుంటే అట్లాంటి డేట్స్ కన్సిడర్ చేసి అట్లాంటి తక్కువ ప్రైజెస్ చూసుకోండి. సో ఈ 10 పాయింట్స్ అయితే ఏదో ఒక విధంగా ఏదో ఒక పాయింట్ అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ 10 టిప్స్ ని కన్సిడర్ చేసి ఫస్ట్ మీరు తొందరగా ఎయిర్లైన్ టికెట్స్ అనేది పర్చేస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ మనకు పడే మన ఫినాన్సెస్ లో మోస్ట్ హైయెస్ట్ ఫినాన్స్ లాస్ట్ కు పడేది ఇదే అనమాట. జిఆర్ఈలు అవి ఇవి ఇదంతా తర్వాత లాస్ట్ కి మనకి ఇదంతా అయిందో మొత్తం కలిపి 1,20,000 అయ్యేది ఫ్లైట్ టికెట్కే. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా కన్సిడర్ చేసి ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే
ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియో షేర్ చేసి, ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అయితే కొంచెం తక్కువ ప్రైజెస్‌లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువుంటది. వాళ్ళకి గూడా ఈ వీడియోని లైక్ చేయమని చెప్పండి. మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయమని చెప్పండి. ఛానెల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.